నమస్కారం. కేవై న్యూస్ కి స్వాగతం. శాంతి భద్రతలపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో దిశ ఘటన జరిగిందన్నారు. వామన్ రావు దంపతులను నడి రోడ్డుపైన నరికి చంపారని గుర్తు చేశారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో బీఆర్ఎస్ నేత కుమారుడు ఉన్న చర్యలు తీసుకోలేదని, కానీ ఎంఎంటీఎస్ ఘటనపై మేము వెంటనే స్పందించామని సీఎం అన్నారు. రాష్ట్రాన్ని వ్యసనాలకు దూరంగా ఉంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. బెట్టింగ్ యాప్స్, డ్రగ్స్, క్యాసినో, కోడి పందాలు వంటి వాటిని ఏమాత్రం సహించబోమని తేల్చి చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై సిట్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రకటించారు. గత ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్ నిషేధిస్తూ చట్టం చేసింది, కానీ అమలు చేయలేదన్నారు. రాష్ట్రాన్ని యువతను వ్యసనాలకు బాధితం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అన్నారు. ఇకపై అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని, తప్పు చేసిన ఎవరినైనా వదిలేది లేదని హెచ్చరించారు. బయట ఆందోళనకరమైన పరిస్థితులు ఉండడం, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు ఆన్లైన్ బెట్టింగ్ మీద, అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్ల మీద, ఆన్లైన్ రమ్మీ గేమ్ల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పేదలకు తీరని నష్టం జరుగుతుంది. పేదలు బెట్టింగ్ యాప్లతో బలవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రకరకాల ఆందోళనలు చేపట్టడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అధ్యక్ష గత ప్రభుత్వమే 2017లో ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ యాప్ వీటన్నిటి మీద నిషేధం చేస్తూ చట్టం తీసుకొచ్చింది. చట్టం చేశాం, కానీ దాన్ని పకడ్బందీగా అమలు చేసే విషయంలో మరి గత ప్రభుత్వంలో కొంత నిర్లక్ష్యం జరిగింది. ఈ మధ్యకాలంలో అది చాలా వేగంగా తెలంగాణ రాష్ట్రంలో దుర్వినియోగం జరుగుతుంది. అందుకే అధ్యక్ష తమరి ద్వారా ఇది పక్క రాష్ట్రాలు, దేశము, ఇతర దేశాలు ఈ నేరం ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి జరుగుతుందో, ప్రధానంగా బెట్టింగ్ ఏదైతే జరుగుతుందో దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి, కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది. అధ్యక్ష నేను ఎవరి మీద ఆరోపణలు లేకపోతే ఎవరు ఏ పరిస్థితిలో వీటిని ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమతించారు, ప్రోత్సహించారు, ఎక్కువ వివరాల దగ్గర నేను వెళ్ళదలుచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన చట్టాలను కూడా అవసరమైతే మనం సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే శిక్ష కఠినంగా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది అని ఎప్పుడైతే తెలుస్తుందో నేరం అనేది తగ్గుతుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా గుట్కా ఇట్లాంటివి కూడా నిషేధిత పదార్థాలను కూడా ఈరోజు మార్కెట్లో బాగా సరఫరా జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. వీటి పట్ల కూడా మేము అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ యాప్లు, అదేవిధంగా ఆన్లైన్ రమ్మీ ఈరోజు నిన్నమన్న మీరు టీవీలలో, పేపర్లలో పోలీసులు కేసులు నమోదు చేసి వాటికి ప్రచారం కల్పించిన వాళ్ళను పిలిచి పోలీస్ స్టేషన్లలో విచారించడం జరిగింది. వాటికి ప్రచారం కల్పించే వాళ్ళను పోలీస్ స్టేషన్లో పిలిచి వాళ్ళను విచారించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారము శాశ్వతంగా దొరకదు. వీటిని నిర్వహించే వాళ్ళు, వీటిని ప్రమోట్ చేసేవాళ్ళు, చివరికి ఈ యాప్ల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళను వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో విచారించి కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అధ్యక్ష. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 10వ రోజు వేడిగా కొనసాగుతున్నాయి. పలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్, డిప్యూటీ సీఎం భట్టిల మధ్య మాటల యుద్ధం నడిచింది. కాగా ప్రభుత్వ పెద్దలు 20% కమిషన్లు తీసుకుంటున్నారంటూ స్వయంగా కాంగ్రెస్ నేతలే మాట్లాడుకుంటున్నారని అసెంబ్లీ వేదికగా కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో సభలో తీవ్ర దుమారం రేగింది.
పనులు కావాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 30% కమిషన్లు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ చేసిన ఆరోపణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ గౌరవంగా మాట్లాడతారని నేను ఊహించాను, కానీ అది తప్పని అర్థమవుతోందన్నారు. దీనిపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. అటువైపు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని డిప్యూటీ సీఎం భట్టి సవాల్ విసిరారు. అనంతరం ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం వద్ద బీఆర్ఎస్ సభ్యులు నిరసన చేపట్టారు. 20-30% ప్రభుత్వం అంటూ నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి గారు, స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. అధ్యక్ష, మరి నేను అనలేను అధ్యక్ష, ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి, 20% కమిషన్లు, 30% కమిషన్ మీ ఎమ్మెల్యేలు అంటున్నారు. నేను అనలేను అధ్యక్ష ఈ మాటలు, నేను అంటలేను అధ్యక్ష, నేను అనొచ్చు కానీ నేను అంటలేను అధ్యక్ష. ఇంకొక మాట చెప్తున్నా అధ్యక్ష, దయచేసి మీరు మా రెస్క్యూకి రావాలి. నేను ఏం అనలేదు అధ్యక్ష, నేను వారిని ఏం అనలేదు అధ్యక్ష. నేనేమన్నాను అధ్యక్ష, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు 30% కమిషన్ అని మాట్లాడినారు, దాని మీద చర్య తీసుకోమని రెవెన్యూ మినిస్టర్ గారిని అడిగాను. 20% కమిషన్ అని కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు సెక్రటేరియట్ లో, చర్య తీసుకోమని అడిగినాను. మరి నేను అనొచ్చు కదా అధ్యక్ష, పిసిసి అధ్యక్ష పదవిని 50 కోట్లకు కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను అనొచ్చు కదా అధ్యక్ష. నిరుపేదలు ఆడబిడ్డ పెళ్లి చేసేందుకు ఇబ్బందులు పడకూడదని కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీవార పథకాలు ప్రవేశపెట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గత 15 నెలలుగా రాష్ట్రంలో కొత్తగా పెళ్లైన జంటలు తులం బంగారం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ప్రతి మహిళకు నెలకు 2,500 ఖాతాలో జమ చేస్తామని కాంగ్రెస్ మాయమాటలు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. శాసన మండలి ఆవరణలో బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇవ్వాలంటూ బంగారం కడ్డీల నమూనాను ప్రదర్శిస్తూ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలు ఆడబిడ్డ పెళ్లి చేసేందుకు ఇబ్బందులు పడకూడదని కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా 1,00,000కు పైగానే ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ నేతలు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని, నేడు అధికారంలోకి రాగానే ఆ విషయంపై విస్మరించాలని ఫైర్ అయ్యారు. ప్రతి మహిళకు నెలకు 2,500 ఖాతాలో జమ చేస్తామని మాయమాటలు చెప్పారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. ఆరు గ్యారెంటీలు తులం బంగారం మహిళలకు ఇచ్చిన తులం బంగారం మహిళలకు ఇస్తానన్న తులం బంగారం మహిళలకు ఇస్తామన్న सोनिया जी 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 तुलम बंगारम तुलम बंगारम तुलम बंगारम तुलम बंगारम ఇప్పుడు ప్రకటనలు.
తెలంగాణ రాష్ట్రంలో 8 పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీలు వర్చువల్ అసెస్మెంట్లో ప్రవేశించి ప్రజల ఆరోగ్య సేవల నాణ్యతను పెంచడం కోసం ముఖ్యమైన కృషి చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఏఎం కామారెడ్డి క్యాసంపల్లి ఫెసిలిటీ NAQS సర్టిఫికేషన్ పొందడంలో విజయం సాధించింది. ఈ సర్టిఫికేషన్ ప్రక్రియను NAQS అడ్వైజరీ ద్వారా నిర్వహించడం ద్వారా ఈ సౌకర్యం ఆరోగ్య ప్రమాణాలకు తగినంత నాణ్యతను నిర్ధారించింది. ఈ విజయం సాధించడంలో DMHO చంద్రశేఖర్ మార్గదర్శకత్వం సహాయం ఎంతో కీలకమైంది. ఈ విజయానికి DQM జహీరా, PHC దేవున్పల్లి MO డాక్టర్ జోహా ముజిబ్ ANMలు మరియు ఆశల శ్రమ, నిబద్ధత, కృషి ప్రాముఖ్య పాత్ర పోషించాయి. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సేవల ప్రగతిని నిరంతరం పెంచడంలో ఈ ఫెసిలిటీలు మరింత గొప్ప పురోగతి సాధిస్తాయి. క్యాసంపల్లి ఫెసిలిటీకి NAQS సర్టిఫికేషన్ పొందడం ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో విశ్వసనీయతను, నాణ్యతను పెంచే మరో ముఖ్యమైన మైలురాయి అవుతోంది. మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. పరీక్షా సమయానికి ముందే విద్యార్థుల నిశిత పరిశీలన చేసి కేంద్రంలోకి పంపించాలన్నారు. పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, టాయిలెట్స్, మెడికల్ సదుపాయాలు ఉండాలని ఆదేశించారు. కామారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవున్పల్లి కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా పలు తరగతి గదులను, చీఫ్ సూపరింటెండెంట్ గదులను పరిశీలించారు. అనంతరం చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడుతూ పరీక్షా సమయానికి ముందే విద్యార్థులను నిశిత పరిశీలన చేసి కేంద్రంలోకి పంపించాలన్నారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడకుండా పరిశీలించాలని తెలిపారు. కేంద్రంలో తాగునీరు, టాయిలెట్స్, మెడికల్ సదుపాయాలు, రవాణా వంటి వాటిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్ వెంకటరమణ, డిపార్ట్మెంట్ అధికారిని మేరీ వర్ధనం, తహసీల్దార్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ B కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టడి
పెట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ నవజాత శిశువు విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విక్రయించగా వచ్చిన డబ్బు పంపకాల్లో తేడా రావడంతో గొడవ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగడంతో శిశువు విక్రయించిన ఉదాంతం బయటపడింది. ఓ శిశువు విక్రయం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం కామారెడ్డి మండలం కేశంపల్లి చెందిన పల్లపు రాజమణి నర్సింహులు దంపతులకు మగబిడ్డ పుట్టగా ఈ నెల 19న మధ్యవర్తుల సమక్షంలో సిరికొండ మండలంలోని దంపతులకు బిడ్డను 55,000కు విక్రయించారు. అయితే మధ్యవర్తులకు బిడ్డను అమ్మిన వారికి మధ్య డబ్బుల విషయంలో పట్టణం వీక్లీ మార్కెట్ ప్రాంతంలో గొడవ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న ఎస్ఐ రంగారావు, కానిస్టేబుల్ వెంకటేష్ మగ శిశువు విక్రయం జరిగినట్లు గుర్తించారు. వారి నుంచి శిశువును స్వాధీనం చేసుకుని బాలల పరిరక్షణ అధికారులకు అప్పగించారు. బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని వక్తలు తెలిపారు. ఇఫ్తార్ విందులో సోదర భావం పెంపొంది ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు. అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో పలువురు నాయకులు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు. మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన అనంతరం ముస్లిం సోదరులు ఉపవాస దీక్షను విరమించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో చిన్న పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయం అన్నారు. రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఇఫ్తార్ విందులతో సోదర భావం పెంపొంది ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు. అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. वालिदिया वालदान से कोई गुजर गई मन उनको जन्नत फिरदौस में अल्लाह सलामत रहमत अता फरमा, कब्र में रोशनी अता फरमा, कब्र में रहमत नूर की बारिश अता फरमा। मौला इस घड़ी के सदक़े फिक्र से मौला हम लोगों की उम्र में बरकत अता फरमा, सेहत में तंदुरुस्ती और हम लोगों को हर हाल साफ मौला हम लोगों को हर हाल में और हम लोगों को हर हाल साफ मौला हम लोगों को हर हाल में ఇప్పుడు సంక్షిప్త వార్తలు.